శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ భగవానుడు నేపాల్లోనే జన్మించారని పునరుద్ఘాటించారు. అయితే రాముడితో పాటు శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్లోనే పుట్టారని చెప్పారు. కాఠ్మండూలో అధికార సిపిఎన్ యుఎంఎల్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఓలీ వ్యాఖ్యలు చేశారు. రాముడు నేపాల్లోనే జన్మించారని, వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని ఓలీ తెలిపారు. అయితే రాముడు పుట్టిన స్థలం నేపాల్లోనే ఉందని, దాన్ని తాము అంతగా జనంలోకి తీసుకెళ్లలేకపోయామని స్పష్టం చేశారు. అయితే రాముడు పుట్టింది నేపాల్లోనే అయితే రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలుగుతారంటూ ఓలీ ప్రశ్నించారు. ఓలీ గతంలోనూ ఇలాంటి వివాదాస్పద ప్రకటనలే చేశారు. అయితే అయోధ్య నేపాల్లోని చిత్వాన్ జిల్లా తోరీలో ఉందని 2020 జులైలో చెప్పారు. ఇక్కడే రాముడు పుట్టారన్నారు. అక్కడ రామ మందిరం నిర్మించాలని ఆదేశించినట్లుగా కూడా తెలిపారు. అలాగే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రాంతం కూడా నేపాల్లోనే ఉందని చెప్పారు. నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై మన దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందు కూడా ఓలీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తమ నిరసనను నేపాల్కు తెలియజేసింది. నేపాల్ విదేశాంగ మంత్రి ఈ విషయంలో వివరణ కూడా ఇచ్చారు. కానీ మళ్లీ అదే అంశాన్ని లేవనెత్తడంపై భారత్ మరోసారి తమ నిరసనను తెలిపింది. చరిత్రకారుల నుంచి సామాన్యుల దాకా ఈ విషయాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అన్నదానం సత్యనారాయణ గారు. తను ప్రముఖ చరిత్రకారు, అలాగే రచయిత కూడా. అలాగే డాక్టర్ జి వెంకటేశ్వరరాజు గారు, తను విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి. వీళ్ళిద్దరితో మాట్లాడి దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం మనం. సార్ నమస్తే అండి ఇద్దరికి. యా సార్, ఫస్ట్ అన్నదానం సత్యనారాయణ గారితోనే మనం మాట్లాడదాం. ఎందుకంటే చరిత్రకారుడు, సో తనకి దీని గురించి ఇంకా ప్రస్పుష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు కేపీ శర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అది రాజకీయ కుట్రకోణం అంటారు. ఎందుకంటే చైనా ఒక పావుగా వాడుకుంటుంది అని విమర్శలు కూడా వస్తున్నాయి కదా, ఏం చెప్తారండి? మీరు చెప్పింది అక్షర సత్యం అమ్మా. ఎందుకంటే చైనా ఎత్తుగడలు ఎప్పుడు కూడా ఇదే రకంగా ఉంటాయి. రామ జన్మభూమి పోరాట సమితి ఇవన్నీ కూడా ఇష్యూస్ అన్ని కూడా గత ఒక శతాబ్దం నుంచి జరుగుతున్న విషయాలు అందరికీ తెలుసు. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా పోరాటాలు జరిగాయి. దాంట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 5 దీని మీద చాలా సుదీర్ఘంగా చర్చించారు. హిస్టోరియన్స్ అందరూ కూడా రుజువులు, సాక్ష్యాలు ఇచ్చారు. అపోజిషన్ పార్టీలు వాళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇలాగా వేరే మతస్థులు కూడా దాని మీద చాలా ఎన్నో రకాల వాళ్ళ వివరణ వారు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9వ తారీఖు ఇచ్చిన తీర్పు ప్రపంచంలో అందరూ హర్షించారు. 5 బెంచ్ జడ్జెస్ కూర్చుని నిర్ణయించింది అది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే లెఫ్ట్ కి ఉండి చెప్తారు, ఇంకా క్లియర్ గా మీ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది. ఒకసారి లెఫ్ట్ కి ఫ్రేమ్ ఇవ్వండి. కె పరాశరన్ గారు 40 రోజులు వాదించిన ఆ వాదనలో రామ జన్మభూమి గురించి అన్ని వివరణ ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా అంటే జడ్జెస్ అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తూ రామభద్రాచారి గారు, మహంత రామభద్రాచారి గారి యొక్క వివరణ చాలా గొప్పది. వాల్మీకి రామాయణం దగ్గర నుంచి అన్ని రామాయణాలలో ఉన్న మూలాలన్నిటినీ చూపించి రాముడు అయోధ్యలో పుట్టాడు అనే దానికి ఆధారాలు గజాలు లెక్కలతో సహా సరయూ నదిని బేస్ చేసుకుని చెప్పారు. సో ఇంతకన్నా వివరణ ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు ఓలే చెప్పినా ఇంకోటి చెప్పినా వాళ్ళ దేశంలో ఒక యాత్రా స్థలాన్ని డెవలప్ చేసుకోవటానికి ఏదో వాళ్ళ ఎత్తుగడ వాళ్ళకు ఉండొచ్చు. లేదు, చైనా భారతదేశం యొక్క ప్రాధాన్యతని రామ జన్మభూమితో ప్రపంచంలో పేరు వచ్చింది కాబట్టి దీని మీద ఏదో నీళ్లు చల్లాలనే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇవన్నీ ఆధారాలు లేని విషయాలు. మనము ముఖ్యంగా ఆలోచించాల్సింది ప్రపంచమంతా ఏదైతే విశ్వసించిందో దాన్ని మనము ఆధారంగా తీసుకోవాలి. కానీ
ఎవరో తెలిసి తెలియకుండా మాట్లాడిన విషయాల గురించి మనం ఆలోచించక్కర్లేదని నా అభిప్రాయం అమ్మా. ఎస్ సార్. సో అలాగే ఒకసారి మనం అధికార ప్రతినిధి అయిన వెంకటేశ్వర రాజు గారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సో ఇప్పుడు నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత కమల్ తాఫా కూడా చెప్పారు, అలాగే కాఠ్మండు అనే ఒక ప్రముఖ వార్తా పత్రిక కూడా చెప్పింది. స్వయంగా అతను చేసిన వ్యాఖ్యల్ని విమర్శిస్తూనే సొంత పార్టీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అమ్మా, ఎవరు ఏం చెప్పినా దాదాపుగా విక్రమాదిత్యుడు భవ్యమైనటువంటి 2 అంతస్తుల ఏదైతే మందిరాన్ని కట్టిన తర్వాత బాబరు దాన్ని ధ్వంసం చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 72 సార్లు యుద్ధాలు జరిగాయి. కొన్ని లక్షలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి మనందరికీ చరిత్ర చెప్తూ ఉన్నది. అటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క రామ జన్మభూమి ఏదైతే ఉందో అది మొన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ యొక్క త్రవ్వకాల వల్ల వెలువడినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కోర్టుకు అప్పచెప్పారు, కోర్టుకి ఇచ్చారు. ఏ రోజు త్రవ్వినటువంటి దాంట్లో ఏమెళ్ళాయి, ఏ రోజు ఏమెళ్ళాయి, అదే విధంగా ఆ రోజు జరిగినటువంటి మొత్తం వచ్చినటువంటి వాటిని ఒక దాదాపుగా 33 మందిని అనేకమైనటువంటి రిలీజియన్స్ కలిగినటువంటి ఒక కమిటీని వేసి ఆ కమిటీ వాళ్ళు సంతకాలు పెట్టిన తర్వాత అది ఏ రోజు ఆ రోజు అవశేషాలను తీసుకొని దాన్ని బేస్ గా తీసుకుని చరిత్ర అనేటువంటిది ఎలా ఉంది, దాని యొక్క త్రవ్వకాలలో ఏముంది, దాని కింద ఏముంది అనేటువంటిది, ఆ పొరలలో భూమి పొరలలో ఏమున్నాయి, ఆ భవ్యమైనటువంటి మందిర అవశేషాలు వెలువడిన తర్వాత రామ జన్మభూమి ఇది అనేటువంటి నిర్ధారణకు వచ్చి ఆ 5గురు బెంచ్ ఏదైతే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటిది. అది 1004 పేజీల తీర్మాన పత్రము అంటే రెజల్యూషన్ తర్వాత అది జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది మనకందరికీ తార్కాణంగా చూపిస్తారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేపాల్ అనేటువంటిది రాముల వారికి అత్తగారు ఊరది. జనకపురి అనేటువంటి ఆ యొక్క జనకపురిలో అమ్మవారు సీతమ్మ వారు అక్కడ దొరికినటువంటి పరిస్థితి. ఆ జనకనగరం ఇప్పటికీ కూడా మొన్న ఏదైతే రామ జన్మభూమిలో ఏది రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవ సమయంలో జనకపురి నుంచి అనేకమైనటువంటి లాంఛనాలు వచ్చాయి. అల్లుడి గారికి ఏదైతే లాంఛనాలు పెడతారో మన హిందూ ధర్మ ప్రకారంగా ఆ యొక్క లాంఛనాలన్నీ కూడా అయోధ్యకు వచ్చాయి. వాళ్ళే పంపించారు, ప్రభుత్వమే పంపించింది. అక్కడ నేపాల్ ప్రభుత్వమే అక్కడి నుంచి ఇక్కడికి పంపించింది అల్లుడిగా. అంటే అర్థం ఏంటి అంటే అది జనకపురి, అక్కడ అత్తగారు ఊరు, రాముల వారికి అత్తగారు ఊరు అని చెప్పేసి తెలుసు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఇవాళ శ్రీలంక ఉంది, శ్రీలంక ఏం చేశారు, రావణుడు నిజమే, రావణాసురుడు నిజమే. తర్వాత ఏదైతే ఒక పెద్ద గద దొరికింది అనేటువంటిది, తర్వాత ఘటోత్కచుడు పడుకున్నటువంటి తర్వాత ఏదైతే మన ఏది విమానం అంటే రావణుడు ఉపయోగించినటువంటిది ఏదైతే ఉందో పుష్పక విమానం ఏదైతే ఉందో ఆ విమానం కూడా అక్కడే ఉంది అనేటువంటిది ఎక్కడ వాళ్ళు పెట్టారు అనేటువంటి. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే టూరిజం డెవలప్మెంట్ గురించి. అంటే ఒకప్పుడు నేపాల్ కూడా మన ఇండియాలోనే ఉంది కాబట్టి మేబీ రాముడు మొత్తం అంతా తిరిగి ఉంటారు, అప్పుడు పడి ఉంటాయి అనేది కూడా అనుకోవచ్చు. కానీ అవే ఆధారంగా చేసుకొని రాముడు ఇక్కడే పుట్టారు, శివుడు ఇక్కడే పుట్టారు, విశ్వామిత్రుడు ఇక్కడ వాళ్ళే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదమ్మా. అది ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే అంటున్నారో స్వప్నిక గారు అది ఎగ్జాక్ట్లీ 100% తప్పు. కాకపోతే విషయం ఏంటంటే వాళ్ళ యొక్క టూరిజం డెవలప్మెంట్ వాళ్ళ గురించి చెప్పడం అనేటువంటిది, టూరిజం డెవలప్మెంట్ గురించి అనేటువంటిది ఏదైనా చెప్పుకోవచ్చు ఒకటి, కానీ ఓలీ చెప్పడం అనేటువంటిది కూడా ఒక దాన్ని వివాదాస్పదం. రియల్ గా కూడా ఎన్నోసార్లు ఆయన దిస్ ఇస్ ద 3rd టైం ఆర్ 4th టైం ఆయన చెప్పింది. అంటే నేను అనేది ఏంటంటే ఆ విధంగా చెప్పకుండా ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా మనకు అన్ని అది రామ జన్మభూమి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం ఎప్పుడైతే చేశాడో ఆ చేసినటువంటి సమయంలో ఒక పారే నదిలో నుంచి కానీ అప్పుడు ఉద్భవించినటువంటి చెరుమలో కానీ నీళ్లు తీసుకొచ్చి ఆ యొక్క పవిత్రవా సర్వావస్థాంగతోపివా ఎస్పరేత్ పుండరీకాక్షాం సభాఖ్యాభ్యాత్ర శుచి అనేటువంటిది ఆ యొక్క మంత్రోచ్చారణతో ఆ యొక్క యజ్ఞ భూమిని పవిత్రం చేస్తారు. అటువంటి పవిత్రం చేస్తున్నటువంటి ఆ నీరును సరయూ నది నుంచి తీసుకొచ్చారు. అయితే ఆ యొక్క యజ్ఞ స్థలము ప్లస్ సరయూ నది ఎంత దూరం ఉందో అంత దూరం వాళ్ళు పుష్పాలంకరణ చేశారు బ్రహ్మాండంగా.
అటువంటి అలంకరణలతో చేశారు. ఆ అలంకరణ అది కూడా ఈ వాల్మీకి రామాయణంలో ఉంది. అంటే వీటన్నిటిని బట్టి కూడా తర్వాత రామభద్రాచార్యులు వారు చెప్పినటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా చెప్పారు. అంటే వీటన్నిటిని 2020లో కూడా సేమ్ ఇలాగే వ్యాఖ్యలు చేశారు. అప్పుడు గెలవడానికి చేశారు అని అన్నారు. సో ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అదే వ్యాఖ్యలు రాజకీయం కోసమే చేస్తున్నారు అన్నారు. సో దీనికి సంబంధించి మన ఇండియా కానీ కేంద్రం కానీ ఏ విధంగా దీనికి సంబంధించిన గట్టిగా సమాధానం ఇవ్వాలంటారు? అమ్మ ఒక్క విషయం చెప్తాను. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్. మనం భవ్యమైనటువంటి మందిరం మనం కట్టుకున్నాము. రామజన్మభూమిలో రామ మందిరం కట్టుకున్నాము. నిజంగా కూడా వీటిని అంత మనం తేలికగా తీసేయాల్సిందే. ఏదో పెద్ద దీన్ని మనం ఇంకో ప్రపంచం మొత్తం కూడా మనం ఏ రోజైతే మనం రామజన్మభూమిలో రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవం అప్పుడు ప్రపంచం మొత్తం వచ్చింది. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు వచ్చాయి. వాటి యొక్క పీఠాధిపతులు, మఠాధిపతులు, మండలాధీశులు, మహామండలేశ్వరులు కూడా అందరూ వచ్చారు. తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ కూడా వచ్చారు. మన దేశంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ వచ్చారు. వాటి అన్నిటికీ ఇది ఒక తార్కాణం అమ్మ. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా, ఆ ఓలి ఏం చేసినా, ఇంతకు ముందు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు, ఇక ముందు చేస్తాడు, ఏం చేసినా రామజన్మభూమి మన యొక్క అయోధ్యలో ఉండేటువంటి అయోధ్య నగరం అనేటువంటిది ఇదివరకు పరిడవిల్లింది, బ్రహ్మాండంగా పరిడవిల్లింది అని చెప్పేసి చరిత్రకారులు ఇప్పటివరకు కూడా చెబుతున్నారు. కాబట్టి దాని విషయంలో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు ఏదైతే ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఆయన చెప్పినంత మాత్రాన ప్రపంచమే ఒప్పుకోదు. తర్వాత మన ఇండియన్స్ కూడా ఆల్రెడీ మనం ఒక జడ్జిమెంట్ వచ్చేసింది. తర్వాత దానికి భవ్యమైనటువంటి మందిర నిర్మాణం జరిగింది. అయోధ్య అనేటువంటి పేరు దానికి ఆ సరయూ నది, పవిత్రమైనటువంటి సరయూ నది అక్కడ ఉన్నది. వీటన్నిటికీ తార్కాణంగా మనం మొన్నటికి మొన్న రామ్లలా విగ్రహాన్ని మనం ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఏం జరిగినా వాళ్ళు ఏం చెప్పుకున్నా వాళ్ళు వాళ్ళ యొక్క టూరిజం డెవలప్మెంట్ గురించి ఏమైనా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, కానీ దాన్ని ఎవరు ఒప్పుకోరు. దాన్ని అది చారిత్రకంగా అది ప్రూఫ్ కాదు, అదైతే నిజం. సో అన్నదానం సత్యనారాయణ గారు మీరు చెప్పండి. అంటే అయోధ్య ఇక్కడ ఉన్నది నకిలీ అయోధ్య. సో అక్కడున్నదే ఇప్పుడు అక్కడ వాస్తవాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అయోధ్య ఉన్నది ఇక్కడే. సో మీ దగ్గర భారత్ లో ఉన్నది నకిలీ అని చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే మనం బాలరాముని ప్రతిష్ఠించుకొని ఎంత బాగా పూజలు చేస్తున్నాం. దేశంలో పవిత్ర స్థలాలు ముఖ్యంగా మనం చెప్తుంటే అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక అని మనం పురాణాలు ఘోషిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా మనమైంది ఏం చెప్పారు? అయోధ్యనే మొట్టమొదటి చెప్పారు. ఎందుకంటే రాముడు జన్మించిన పవిత్రమైన ప్రదేశం కన్నా ఏది గొప్పది కాదు. రామో విగ్రహవాన్ ధర్మ, అలాంటి ధర్మమూర్తి సాక్షాత్తు మహావిష్ణువే ధర్మావతారం కోసం, అవతరణ కోసం జన్మించిన అయోధ్య గురించి వాల్మీకి రాసిన రామాయణము ప్రపంచమంతా విఖ్యాతి గాంచింది. కాబట్టి దాని గురించి ఏదో ఓలే మాట్లాడాడు, ఇంకోళ్ళు మాట్లాడాడు, వాళ్ళ టూరిజం డెవలప్మెంట్ కోసం ఏదో మాట్లాడారు అనేది మనము హాస్యాస్పదంగా తీసుకోవచ్చు. మరొకటి ఏంటంటే రాముడు అందరికీ దేవుడే. నేపాల్ కూడా హిందూ దేశమే. ఇప్పటికి కూడా నేపాల్ మాత్రమే ప్రపంచంలో హిందూ కంట్రీగా డిక్లేర్ చేసుకున్నారు. అలాంటి నేపాల్లో ఆ రోజున రామజన్మభూమి రాముడి విగ్రహ ప్రతిష్టనప్పుడు ముందు నేపాల్ జనక్పురా నుంచి మహా పెద్ద గండకీ నదిలోంచి శిలలన్నీ తీసుకొచ్చి గవర్నమెంట్ వాళ్ళన్నీ కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసి నేపాల్ అంత పెద్ద శిలల్ని నేపాల్ నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ పూజలు చేసి ఇవన్నీ చేసింది నేపాల్ వాళ్ళందరికీ, ప్రజలకి తెలుసు. ఏదో ఒకటి మాట్లాడినంత మాత్రాన దానికి బేస్లెస్, దాని గురించి మాట్లాడటం పెద్ద అవసరం లేని విషయం. జనకపుర అనేది వాళ్ళు జానకి ఉద్భవించిన ప్రదేశంగా అందరికీ తెలుసు. కాబట్టి అయోధ్య అనేది ఇక్కడే ఉందని కూడా అందరికీ తెలుసు. మన దేశంలో ఉన్న అయోధ్యని ప్రాచుర్యంలోకి తీసుకురాలేదు. సో మా వాళ్ళు అణిచివేయడం వల్లే ఇలా జరిగింది. అందుకనే ఇప్పుడు భారత్ లో అక్కడ శివుడు ఉన్నారు, అక్కడ రాముడు ఉన్నారు, విశ్వామిత్రుడు అనుకుంటున్నారు. మేము ప్రచారం చేయలేకపోవడం వల్లే అని అంటున్నారు. ఈ మహా పుణ్యక్షేత్రాలు ఏదైతే ఉందో అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి వీటికన్నా ఆధారం ఏది ఎక్కర్లేదు. అయోధ్య అనేది మొట్టమొదటి స్థానం పొందింది. అది అలాంటిది వాళ్ళు ఏదో చెప్పినంత మాత్రాన కట్టుకథలు మనం నమ్మాల్సినంత అవసరం లేదు.
పవిత్రమైన రామ జన్మభూమి కోసం ప్రపంచంలో అందరూ కూడా తెలిసిన విషయాన్ని ఎవరో ఒకళ్ళేదో మాట్లాడినంత మాత్రాన మనం దాని గురించి ప్రభుత్వాల దాకా వెళ్ళక్కర్లా, సమాజమే వాటిని తిప్పుతుంది. ఎస్ వెంకటేశ్వరరాజు గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, ఎందుకు కేంద్రం కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటుందంటారు? ఎందుకు అంటే రాముడు కావచ్చు, శివుడు కావచ్చు, యావత్తు ప్రజలందరూ హిందువులు ఎక్కడుంటే అందరు పూజిస్తూ ఉంటారు. కానీ భారత్ లోనే వాళ్ళు జన్మించారు, భారత్ లోనే హిందువులే ఎక్కువగా పూజిస్తూ ఉంటారని ఆధారాలతో సహా మనం చూసాం. మరి దీనికి సంబంధించి కేంద్రం కూడా గట్టిగా సమాధానం చెప్తే ఇది రాజకీయంగా వెళ్లకుండా ఉంటుంది కదా. సో ఇలాగే వదిలేస్తే మళ్ళీ ఇంకో 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి తను అలాగే మాట్లాడతాడు. రాజకీయ నాయకులకి దీంతో సంబంధం లేదమ్మా. ప్రభుత్వాల దాకా ఇది వెళ్లాల్సినంత అవసరమే లేదు. మీకు ఒక చిన్న విషయం చెప్తా. హనుమంతుడు పుట్టిన ప్రదేశం గురించి కూడా కాంట్రవర్సీ చేసే జాబాలీలో ఉంది, అక్కడుందా ఇక్కడుందా అని ఒక ఆయన. కాబట్టి మన దేశంలో తర్కము అనేది సర్వసామాన్యము. మన దేశంలో మన హిందువులందరికీ కూడా అక్కర్లేనిది అదే కావాలి. కావాల్సిన విషయం మీద వెళ్ళరు. ఎక్కడైతే రాముడు పుట్టినా సరే నేపాల్లో దేవాలయం కట్టుకోకూడదని రూల్ ఏం లేదు, చక్కగా కట్టుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు మీ మనోభావాల్ని తెలిపినందుకు. సో ఇదండి, సో ఓలీ అనే అతను 2020లో కావచ్చు, ఇప్పుడు 2025లో కావచ్చు, మళ్ళీ వచ్చినా కూడా తన మాటలు పెద్దగా పట్టించుకోని అవసరం లేదు అంటూ హిందూ సంఘాలు, చరిత్రకారులు కూడా చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం ముందు ముందు దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆధారాలు చూపిస్తారా, లేకపోతే ఒప్పుకుంటారా భారత్కి సంబంధించి ఇది రాజకీయ కుట్రగా చేస్తున్నామని. చూద్దాం మరి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.